మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన ఘనమైన పరిశుద్ధ నామంలో ఉదయకాలమన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ కూడా నిండు హృదయంతో వందనాలండి. దేవుని యొక్క మహాకృప మీ అందరికీ తోడై ఉండును గాక. ప్రియులారా, మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. దైవాశీస్సులు మీ అందరికీ ఉండాలి, కుటుంబాలు బాగుండాలి. రండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కని వాక్యం ఇలా మనం చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11, 12 వచనాలు. నా స్వహస్తముతో మీకెంత పెద్ద అక్షరములతో వ్రాయిచున్నానో చూడుడి. శరీర విషయమందు చక్కగా అగపడగోరు వారెవరో వారు తాము క్రీస్తు యొక్క శిలువ విషయమై హింస పొందకుండుటకు మాత్రమే సున్నతి పొందవలెనని మిమ్మును బలవంతము చేయుచున్నారు. ప్రియులారా, చదువుకున్న వాక్యంలో మనం గమనించాల్సిన చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. చూడండి, దైవజనుడైన పౌలు గారు అంటున్నారు, నా స్వహస్తముతో మీకెంత పెద్ద అక్షరములతో వ్రాయిచున్నానో చూడుడి అన్నాడు. మీకు ఎంత పెద్ద అక్షరాలతో రాస్తున్నానో చూడండి నా చేతులతో అన్నాడు. ఎందుకు పెద్ద అక్షరాలతో రాయటం? చిన్న అక్షరాలతో రాయొచ్చు కదా అంటే, దీనికి బైబిల్ యొక్క పండితులు కొన్ని కారణాలు చెప్పుకొచ్చారు. అదేంటంటే, వాస్తవంగా పౌలు గారికి కళ్ళ జబ్బు ఉంది. కాస్త కళ్ళు ఇబ్బందిగా ఉంటాయి, ఎప్పుడు కూడా నీరు గారుతూ ఉంటాయి. కనుక మరి వయసు కూడా చాలా పెద్దది వచ్చేస్తూ ఉన్న వాతావరణంలో కంటి చూపు వాస్తవంగా కొంచెం మందగించి ఉంటుంది. అందుకని కొంచెం పెద్ద అక్షరాలతో రాశాడు అని ఒక మాట బైబిల్ పండితులు తెలియజేశారు. మరొక మాట ఏమని చెప్పారంటే, ఈ చూతున్నటువంటి విషయం చాలా ముఖ్యమైంది, చాలా విలువైనటువంటి విషయం, ముఖ్యమైన విషయం అని తెలియటానికి పెద్ద అక్షరాలతో పౌలు రాసి ఉంటాడు అన్నటువంటిది కూడా వారు చెప్పినటువంటి మాట ఉంది. అలా కూడా బైబిల్ పండితులు చెప్పారు. ప్రియులారా, ఏది ఏమైనా దైవజనుడైన పౌలు ఇది చాలా ముఖ్యమైన విషయంగా పెద్ద అక్షరాలతో చెప్పినటువంటి మాటగా, రాసిన మాటగా మనం చూస్తున్నాం. ఏంటి అసలు పెద్ద అక్షరాలతో ఏమి రాస్తున్నాడు? ముఖ్యమైన మాటగా ఏ విషయాన్ని చెప్తున్నాడంటే, శరీర విషయమందు చక్కగా అగపడగోరు వారెవరో వారు తాము క్రీస్తు యొక్క శిలువ విషయమై హింస పొందకుండుటకు మాత్రమే సున్నతి పొందవలనని మిమ్మును బలవంతము చేయుచున్నారు. గలతీ విశ్వాసుల్ని కొంతమంది బలవంతం చేస్తున్నారట. ఏమని? మీరు సున్నతి పొందాలి, ధర్మశాస్త్రానుసారంగా మీరందరూ కూడా సున్నతి అనేది చేయించుకోవాలి. పురుషులు అబ్రహాం దగ్గర నుంచి వస్తున్న క్రమం అది, ధర్మశాస్త్రాన్ని పాటించాల్సిందే అని ఈ యోధా బోధకుల యొక్క వాదన. కానీ దైవజనుడైనటువంటి పౌలు గారు చెప్పే మాట ఏంటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువలో చనిపోయి ప్రాణం పెట్టాడు, ఆయన అమూల్యమైన రక్తాన్ని కార్చాడు. ఏ వ్యక్తి అయినా యేసు ప్రభు యొక్క సిలువ యందు విశ్వాసం ఉంచితే చాలు. మన క్రియలు కాదు, కానే కాదు, మన క్రియల ద్వారా మనం రక్షింపబడలేము. మనకి కావలసిందంతా యేసు ప్రభువారు సిలువలో చెల్లించిన ఆ వెలయందు విశ్వాసం ఉంచటమే. నమ్మితే చాలు, మనకి ప్రభు రక్షణ ఉచితంగా ఇస్తున్నాడు అని బోధించే సంఘాన్ని కడితే, మళ్ళీ ఈ యోధా బోధకులు వచ్చి యేసు ప్రభు ఒక్కడే చాలడు, ఆయన శిలువ మరణం సరిపోదు, సువార్తే, యేసయ్యను కూడా నమ్ముదాము, కానీ దాంతోపాటు మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా క్రియలు కూడా కావాలి, చేయాల్సినవి కూడా చేయాలి, ధర్మశాస్త్రాన్ని కూడా పాటించాలి అంటూ సున్నతి పొందాలి అని బలవంతం చేశారంట. బలవంతం చేస్తున్నారు. ఎందుకు అలా బలవంతం చేస్తున్నారు అంటే,
పౌలు గారు చెప్తాడు, శరీర విషయమందు చక్కగా కనపడాలి. శరీర సంబంధంగా మేము చాలా బాగున్నాము, మా శరీరంలో సున్నతి ఉంది కనుక మేము ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాము అంటూ శరీర సంబంధమైన విషయాల్లో కూడా చాలా చక్కగా కనపడాలి అన్నటువంటి ఉద్దేశం వారికి ఉంది. ఇంకొక ఉద్దేశం ఏముందంటే, తాము క్రీస్తు యొక్క శిలువ విషయమై హింస పొందుటకు కాదు, హింస పొందకుండుటకు మాత్రమే సున్నతి పొందాలని బలవంతం చేస్తున్నారు. ఎందుకయ్యా సున్నతి పొందాలని బలవంతం చేస్తున్నారంటే, క్రీస్తు విషయమైనటువంటి హింస పొందకూడదు అని. అంటే ఏంటి అర్థం? క్రీస్తు శిలువ విషయమైనటువంటి హింస ఏమిటి అంటే, ఇప్పుడు ప్రభు అయిన యేసు క్రీస్తు వారు శిలువ, ఆయన రక్షణ, శిలువ మరణం, విశ్వాసం అన్నప్పుడు చుట్టూ ఉన్నటువంటి యూదుల ద్వారా ఏమొస్తుంది? శ్రమలు వస్తున్నాయి, హింస వస్తుంది. ఆ యేసు ప్రభు అనేటటువంటి కొత్త బోధ ఏమిటి? దేవుడు ఒక్కడే, మోషే రాసిన ధర్మశాస్త్రం ఒకటే, సున్నతి పొందాల్సిందే, ఆచారాలు ఉండాల్సిందే, ధర్మశాస్త్రాన్ని పాటించాల్సిందే. మీరు యేసు ప్రభు నిజమైనటువంటి దేవుడని, ఆయనలోనే రక్షణ ఉందని, ఆయన ఏదో చనిపోయి తిరిగి లేచాడని కొత్త బోధ చేస్తున్నారు అని ఉన్నటువంటి యూదులందరూ కూడా ఖచ్చితంగా శ్రమ పెడతారు కదా, ఖచ్చితంగా ఇబ్బంది పాలు చేస్తారు కదా. ఇప్పుడు పౌలు గారు యేసు ప్రభు నిజమైన దేవుడు, క్రీస్తు శిలువ యందు మీరు రక్షింపబడాలి అంటున్నప్పుడు ఎన్ని హింసలు వచ్చినాయి, ఎన్ని దెబ్బలు. పౌలు గారికి వచ్చిన ప్రతి శ్రమ కూడా, ఒక పౌలు గారికే కాదండి, అపోస్తలులకు వచ్చిన ప్రతి శ్రమ కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క శిలువ విషయమై, యేసయ్య కొరకే, యేసయ్య శిలువ విషయమైన శ్రమలవి. పౌలు గారు కూడా హ్యాపీగా యోధా మతం కూడా ఉండాలి, అది కూడా మంచిదే, అంటే క్రియల ద్వారా కూడా రక్షణ ఉంటుంది అన్నట్టుగా దాన్ని కూడా రక్షణలో కలిపి ఉంటే, మోషే రాసిన ధర్మశాస్త్రాన్ని కానీ, ధర్మశాస్త్రం చెప్పే విషయాలను కానీ ఆయన ఏది తక్కువ చేయట్లేదు. ధర్మశాస్త్రాన్ని స్థిరపరుస్తున్నాం అన్నాడు కొన్నిసార్లు. ధర్మశాస్త్రమే లేకపోతే అసలు పాపం అంటే ఏమిటో మాకు తెలియకపోయేది అంటున్నాడు. ధర్మశాస్త్రం విలువైందంటూనే చెప్తున్నాడు. ధర్మశాస్త్రాన్ని కొట్టివేయట్లేదు, మేము పాటిస్తున్నాం అన్నట్టుగానే చెప్తున్నాడు. కానీ ఏమంటున్నాడు? ఆ క్రియల ద్వారా రక్షణ లేదు. రక్షణ అనేది ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శిలువ ద్వారానే కలిగిద్ది, కానీ ధర్మశాస్త్రాన్ని పాటించటం ద్వారా ఒక వ్యక్తికి రక్షణ లేదు, పాప క్షమాపణ లేదు అని పౌలు గారు బోధిస్తుంటే ఆ మాట నచ్చలేదు ప్రజలకి. అప్పుడు ఏం చేస్తున్నారు? కొడుతున్నారు, గాయపరుస్తున్నారు. ఎన్నో శ్రమల పాలు పౌలు గారిని వారు చేశారు, శ్రమల పాలు చేశారు, ఎన్నో ఇబ్బందులు. అందుకే ఇక్కడ 17వ వచనంలో పౌలు గారు ఆ మాట కూడా చెప్పాడు, నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను, ఇక మీదట ఎవడునూ నన్ను శ్రమ పెట్టవద్దు. యేసు యొక్క ముద్రలు నా శరీరమందు నేను ధరించి ఉన్నాను. ఏంటి ఆ ముద్రలు అంటే, ప్రభు నిమిత్తమై, సువార్త నిమిత్తమై దెబ్బలు తిన్నాడుగా, ఆ దెబ్బల తాలూకా మచ్చలటవి. ఆ దెబ్బల తాలూకా మచ్చలు శరీరం మీద లాగా, ఇప్పుడు దెబ్బలు తగిలినప్పుడు మచ్చలు ఉండిపోతాయి కదా, ఒంటి నిండా కూడా ఎన్నో మచ్చలు పౌలు గారికి. మరి క్రీస్తు శిలువ విషయమై శ్రమ ఉందగా, హింస ఉందగా. ఇది తప్పించుకోవాలని, ఇలాంటి హింస పొందకూడదని చాలామంది శుభ్రంగా మోషే ధర్మశాస్త్రాన్నే పాటిస్తూ దాని ద్వారానే రక్షణని చెబుతూ సున్నతి పొందాలని గలతీ సంఘాన్ని బలవంత పెడుతున్నారట. అది ఈ యొక్క మాటకు అర్థం. ప్రియులారా, ఈ రోజున దీన్ని మనం మన జీవితాలకు ఎట్లా అన్వయించుకోవచ్చు అంటే, యేసు ప్రభువుని మనం నమ్మి ప్రభు మార్గంలో నడుస్తూ రక్షణ పొంది మనం ఉన్నప్పుడు మనకు కూడా శ్రమ ఉంటుందండి, కష్టం ఉంటుంది. ఏదో అందరికీ నచ్చినట్టుగా లోకంలో ఉన్నటువంటి పద్ధతులు మనం అనుసరించకుండా విశ్వాసపు మార్గంలోనికి వచ్చి, యేసయ్య మార్గంలోనికి వచ్చి ప్రభువుని నమ్ముకొని క్రైస్తవులుగా మారి చక్కగా దేవుని పిల్లలుగా మనం ముందుకు వెళ్తున్న క్రమంలో ఖచ్చితంగా శ్రమ ఉంటుంది, ఖచ్చితంగా ఇబ్బందులు ఉంటాయి, మనుషుల ద్వారా అవమానాలు ఉంటాయి, నిందలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, మాటలు ఉంటాయి, దెబ్బలు ఉంటాయి.
ఒకవేళ ఏదైనా గవర్నమెంట్ పరంగా వచ్చేది కూడా మిస్ అయిపోవచ్చు. అట్లా కూడా ఎన్నో రకాలైనటువంటి శ్రమలు, ఏమండి, కొన్ని నష్టాలు, కష్టాలు ఖచ్చితంగా ప్రభు మార్గంలో ఉన్న మనకి ఉంటాయి. అయినా కూడా క్రీస్తు శిలువను హత్తుకొని మనందరం కూడా ప్రభు సన్నిధిలో నమ్మకంగా దేవుని పిల్లలుగా సమాజం ఎదుట, సంఘం ఎదుట ప్రభువుని ఒప్పుకుంటూ నేడో రేపో వస్తున్న యేసయ్యతో పాటు పరలోకానికి మనం ఎగిరి వెళ్ళిపోవాలి. ప్రభువుని విడిచిపెడతాం కానీ, దేవునికి దూరం అవటం కానీ, అమ్మో నాకెందుకు ఈ శ్రమలు అనుకోవటం కానీ అలా ఎప్పుడు చేయకండి. ప్రభు చెప్పాడు మీకు శ్రమ కలిగిద్ది అని. క్రీస్తు శిలువ విషయమైనటువంటి శ్రమ, నింద, అవమానాలు ఉంటాయి, నష్టం ఉంటుంది. ఏ నష్టమైనా, ఏ కష్టమైనా, ఏ శ్రమ అయినా ప్రభువే మన ప్రాణం. ప్రభు శిలువే మన జీవితానికి ఒక జీవం. అంతే. ప్రభుతోనే ఉండండి. యుగ యుగాలు రేపటి దినాన పరలోకంలో మీరు సంతోషిస్తారు. అట్టి కృపా దీవెన సమృద్ధిగా దేవుడు మీ అందరికి అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీ విషయమై, మీ శిలువ విషయమై మీ అందు మేము విశ్వాసం ఉంచటం ద్వారా మా జీవితంలో శ్రమ, కష్ట, నష్టాలు కలిగితే వాటన్నిటిలో మేము సంతోషించి మిమ్మల్ని స్తుతించటానికి సహాయం చేయండి. అవసరమైతే మీ ముద్రలు మా శరీరమందు ఉండునుగాక. ప్రభువా, మేమేదో లోక సంబంధంగా, శరీర సంబంధంగా సుఖంగా ఉండాలి, చక్కగా ఉండాలని కాదు, కానీ మీ కొరకు ఒక విశ్వాసపు జీవితం, త్యాగంతో కూడిన జీవితం జీవించే కృప ప్రతి బిడ్డకు దయచేయండి. తద్వారా నిత్య జీవాన్ని, పరలోకపు ఆశీర్వాదాలను మీ పిల్లలకి ఇవ్వండి. యేసు ప్రభువారి శక్తిగల నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుని కృప మీకు తోడే ఉండును గాక. కలుసుకుందాం ఉదయకాల మన్నాలో.